హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఈరోజు మనం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఒక అద్భుతమైన ఆటగాడి గురించి మాట్లాడుకుందాం. అతని పేరు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ కెప్టెన్ ఇప్పుడు మైదానంలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాడు. కేవలం బౌలర్గా మాత్రమే కాదు, కెప్టెన్గా కూడా అతను సాధిస్తున్న రికార్డులు చూస్తే మైండ్ బ్లోయింగ్. WTC ఫైనల్లో అతని మ్యాజిక్ ప్రత్యర్థి కెప్టెన్ పాలిట సింహస్వప్నం. 300 వికెట్ల మైలురాయి. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అసలు కమిన్స్ బౌలింగ్లో, కెప్టెన్సీలో ఉన్న ఆ స్పెషల్ ఏమిటి? అదేవిధంగా క్రికెట్ ప్రపంచం ప్రస్తుతం పిన్ ఎలెన్ తుఫాన్లో మునిగి తేలుతుంది. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో ఈ న్యూజిలాండ్ సంచలనం సృష్టించిన ప్రపంచం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్యాట్ కమిన్స్ ఈ పేరు ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఒక లెజెండరీ కెప్టెన్గా, బౌలర్గా నిలిచిపోతుంది. అతను కేవలం ఒక అద్భుతమైన బౌలర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కెప్టెన్ కూడా. ఆస్ట్రేలియాకు 3 ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అతని నాయకత్వం, బౌలింగ్ రెండూ అసాధారణం. WTC ఫైనల్లో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ముందుని నడిపించే కెప్టెన్లో కమిన్స్ కూడా ఒక్కడు. అతని 6 వికెట్లలో అత్యంత కీలకమైనది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా వికెట్. బౌమా క్రీజ్లో నిలదొక్కుని తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో కమిన్స్ అతన్ని అవుట్ చేసి సౌత్ ఆఫ్రికా పతనాన్ని వేగవంతం చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా కేవలం 138 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి కెప్టెన్లను అత్యధిక సార్లు అవుట్ చేసిన కెప్టెన్ల జాబితాలో కమిన్స్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను ఇప్పటి వరకు 19 మంది కెప్టెన్లను అవుట్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు మరో ఆసీస్ కెప్టెన్ రిచీ బినోడ్ పేరు మీద ఉండేది. అతను 18 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో ఇమ్రాన్ ఖాన్, జాసన్ హోల్డర్ తలో 15 వికెట్లతో, గ్యారీ సోబర్స్ 12 వికెట్లతో ఉన్నారు. ఇది కమిన్స్ కెప్టెన్గా ఎంత ప్రభావవంతంగా ఉన్నాడో చూపిస్తుంది. ఆస్ట్రేలియా క్రికెట్ సాంప్రదాయాన్ని, అంటే కెప్టెన్లను ముందుండి నడిపించాలనే సాంప్రదాయాన్ని కమిన్స్ కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ మైదానంలో ఒక ఇన్నింగ్స్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 4వ కెప్టెన్గా కూడా ప్యాట్ కమిన్స్ హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతేకాకుండా అతను తన 300వ టెస్ట్ వికెట్ను కూడా పూర్తి చేసుకున్నాడు. బౌలర్గా, కెప్టెన్గా తన దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ కేవలం కెప్టెన్గా మాత్రమే కాదు, ఆస్ట్రేలియా పేస్ అటాక్కు నాయకుడిగా కూడా అతను ఒక జీనియస్. నిస్సందేహంగా ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ బౌలర్లో ఒకడైన కమిన్స్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. WTC ఫైనల్లో అతను భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అధిగమించి ప్రస్తుతం WTC సైకిల్ 2023-25లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. WTC ఫైనల్ ప్రారంభానికి ముందు కమిన్స్ 73 వికెట్లతో ఉండగా బుమ్రా 77 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఈ పెద్ద మ్యాచ్లో కమిన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 5 వికెట్ల హాలను సాధించి బుమ్రాను అధిగమించి ఈ ప్రతిష్టాత్మక జాబితాలో అగ్రస్థానం చేరుకున్నాడు. కమిన్స్ తన అద్భుతమైన బౌలింగ్తో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ను చిన్నాభిన్నం చేశాడు. ఈ సైకిల్లో అతను ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. 23.33 సగటుతో 79 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫైనల్లో తీసిన పైఫర్తో ప్రొటీస్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 2వ స్థానానికి పడిపోయినప్పటికీ ఈ జాబితాలో బౌలర్లు అందరిలో అత్యుత్తమ సగటు 15.09 అతనిదే కావడం గమనార్హం. ప్రస్తుతం WTC సైకిల్లో అతని టెస్ట్ ప్రయాణం అద్భుతం. కమిన్స్తో పాటు మిచెల్ స్టార్క్ 74 వికెట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్లో అతనికి కూడా బుమ్రాను అధిగమించే అవకాశం ఉంటుంది. 4వ స్థానంలో నాథన్ ఎలీస్ 66 వికెట్లతో ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో టెస్టుల నుండి రిటైర్ అయిన భారతదేశానికి చెందిన ఆర్ అశ్విన్ 5వ స్థానంలో ఉన్నాడు. బుమ్రా రికార్డును అధిగమించడమే కాకుండా కమిన్స్ టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు పడగొట్టి మరో ప్రతిష్టాత్మక సమూహంలోకి ప్రవేశించాడు. ఈ మైలురాయిని సాధించిన 8వ ఆస్ట్రేలియా బౌలర్గా నిలిచాడు. షేన్ వార్న్, గ్లెన్ మెగ్రాత్, నాథన్ ఎలీస్, మిచెల్ స్టార్క్, డెన్నిస్ లిల్లీ, మిచెల్ జాన్సన్ మరియు బ్రెట్లీ అతను ముందున్నారు. అతను తన 68వ టెస్ట్ మ్యాచ్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఫ్రెండ్స్, ప్యాట్ కమిన్స్ అద్భుతమైన ప్రదర్శనపై మీ అభిప్రాయం ఏంటి? అతను టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ మరియు బౌలర్లో ఒకటిగా నిలుస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇలా ఉండగా చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఓపెనింగ్ మ్యాచ్లోనే శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరపున ఆడుతున్న పిన్ ఎలెన్ వాషింగ్టన్ ఫ్రీడమ్పై కేవలం 51 బంతుల్లో 151 పరుగులు బాధేశాడు. జూన్ 13న ఓక్లాండ్లో ఈ విధ్వంసం జరిగింది. ఎలెన్ ఇన్నింగ్స్ కేవలం పరుగుల సునామీ మాత్రమే కాదు, రికార్డుల పర్వతం. T20 క్రికెట్లో ఎన్నో వ్యక్తిగత టీం రికార్డులను తిరగరాశాడు. ముందుగా T20 చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును బద్దలుకొట్టాడు. తన ఇన్నింగ్స్లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు. అవును, మీరు విన్నది నిజమే, 19 సిక్సర్లు. ఇదివరకు ఈ రికార్డు లెజెండరీ క్రిస్ గేల్ పేరు మీద ఉండేది.
అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో అజేయంగా 146 పరుగులు చేసినప్పుడు 18 సిక్సర్లు కొట్టాడు. అలెన్ సిక్సర్ల వర్షం ఎంత దారుణంగా ఉందంటే బౌండరీల సంఖ్య కేవలం 5 మాత్రమే. నమ్మశక్యంగాని వేగం 26 ఏళ్ల ఓపెనర్ కేవలం 49 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. ఇది టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన 150. ఈ రికార్డును గతంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ 52 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును కూడా అలెన్ సొంతం చేసుకున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్లో మెరుపు సెంచరీ పిన్ అలెన్ తన రిథమ్ దొరికితే ఎంత ప్రమాదకరమో ఇన్నింగ్స్లో మరోసారి గుర్తు చేసింది. అతని సెంచరీ మేజర్ లీగ్ క్రికెట్ స్టేజ్ని వెలిగించడమే కాదు, న్యూజిలాండ్ క్రికెట్కు ఒక మైలురాయిలుగా నిలిచింది. కేవలం 34 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును సృష్టించాడు. 2023 మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో నికోలస్ పూరన్ 40 బంతుల్లో సెంచరీ చేసి సృష్టించిన రికార్డును అలెన్ బద్దలుకొట్టాడు. ప్రపంచ ఫ్రాంచైజీ లీగుల్లో రెండో వేగవంతమైన సెంచరీ పిన్ అలెన్ 34 బంతుల్లో సెంచరీ ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీ లీగుల్లో నమోదైన రెండో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. క్రిస్ గేల్ 2013 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున పూణే వారియర్స్పై కొట్టిన ఐకానిక్ 30 బంతుల్లో సెంచరీ మాత్రమే ఉంది. అలెన్ ఇన్నింగ్స్ ఇప్పుడు టీ20 చరిత్రలోని గొప్ప ఇన్నింగ్స్లో ఒకటిగా నిలిచింది. అలెన్ మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్గా నిలిచాడు. 2023లో ఎంఐ న్యూయార్క్ తరపున నికోలస్ పూరన్ సాధించిన 137 పరుగుల నాట్అవుట్ రికార్డును అలెన్ అధిగమించాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ 20 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి భారీగా 269 పరుగులు చేసింది. ఇది మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్. మునుపటి టోర్నమెంట్లలో ఏ జట్టు కూడా ఇలాంటి మార్కును దాటలేదు. ఫ్రెండ్స్, అలెన్ ఈ అద్భుతమైన ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.